హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని కొందరు కొన్ని పేర్లతో, కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొందరు మజ్జిగ చారని, కొందరు పెరుగు చారని, కొందరు చల్ల చారని అలా పిలుస్తూ ఉంటారు. టేస్ట్లు కూడా ఒక్కొక్కరు చేసేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈరోజు నా స్టైల్లో నేను చేసే మజ్జిగ చారుని మీకోసం చూపిస్తున్నాను. నేను ఫస్ట్ 1 కప్ పెరుగు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మరో కప్పు నాకు ఎంతైతే క్వాంటిటీ కావాలి, ఎంత పలుచగా కావాలని చెప్పేసి అంత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా చిలికి పక్కకు పెట్టేసుకున్నాను. నాకు ఇంత పలుచగా అయితే సరిపోతుంది. మీరు చిక్కగా అయితే చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని, చాలామంది ఆయిల్ వేసి కూడా చేస్తారు, కానీ నేను నెయ్యితో చేస్తాను. మీరు ఒకసారి నెయ్యితో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెయ్యి కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. చాలామంది ఈ ఉల్లిపాయని మజ్జిగలో వేసుకోవడానికి ఇష్టపడతారు, ఇలా ఆయిల్లో తాలింపులో కాకుండా. అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, కానీ ఇలా ఒకసారి వేసుకొని చూడండి. ఇలా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేసుకోండి. నేను పసుపు వేసిన వీడియో స్కిప్ అయిపోయింది, అందుకే మీకు కనిపించలేదు, కానీ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా తాలింపు కలిసేలాగా బాగా కలుపుకొని దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ మొత్తం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం చిలికి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగ చారుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఈ మజ్జిగ చారుని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఒక్కసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి